హలో అందరికీ, మనకెంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఈజీ వేలో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. జనరల్గా మాకు అన్ని పండగలకి ఇక్కడ అమెరికాలో వర్కింగ్ డేసే ఉంటాయి. అన్ని పండగలకి కామన్గా పరమాన్నం, పులిహోర, గారెలు, పూర్ణాలు, మామూలు మన రైస్, పప్పుచారు, ఒక చట్నీ, ఇట్లా అన్నీ చేసుకుంటామండి. ఏది మిస్ అవ్వము. పిల్లలకి మన వంటలన్నీ తెలియాలి అని నేను ఇలా చేస్తూ ఉంటాను. దీనికి నేను మామూలు వైట్ రైస్ కడిగి పెట్టేటప్పుడు పులిహోరకు కావలసినంత, పరమన్నానికి, మామూలు వైట్ రైస్కి మూడిటికి సరిపోను వైట్ రైస్ కడిగి పెట్టేసుకుంటానండి. కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు విడిగా పాలు పొంగడానికి కాచుకుంటాను. పాలు కాచుకుని పొంగిన తర్వాత ఆ వైట్ రైస్లోది అడుగున అన్నం పరమాన్నానికి తీసుకుంటానండి. అడుగున కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా, దాన్ని ఈ వైట్ రైస్లో పాలు పొంగిన దానిలో వేసుకుంటాను. వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడుకుతున్నప్పుడు బెల్లాన్ని ఓవెన్లో పెట్టుకుని కొంచెం బాగా స్మాష్ చేసుకుని ఆ నీళ్ళని పోసుకుంటాను పరమాన్నంలో. అది ఉడికిన తర్వాత ఇలా డ్రై నట్స్ అన్నీ ఫ్రై చేసుకుంటానండి. నెయ్యిలో ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ జీడిపప్పులు, కిస్మిస్లు అండ్ బాదం ఫ్లేక్స్ తీసుకున్నాను, మూడు డ్రై నట్స్. ఇవి బాగా ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసుకుంటాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా దానిలో వేసుకుంటాను. అదంతా చక్కగా కలుపుకుని పరమాన్నం అంతా రెడీ అవుతుందండి. ఇలా ఏది మిస్ అవ్వమో అన్నీ చక్కగా మన ఇంట్లోనే చేసుకుంటూ, ఏ ప్రసాదము బయట కొనకుండా మనం ఇలా చేసుకుంటాము. దీనిలో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. మనం బెల్లం పరమాన్నంలో రుచి కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఉన్న ఆ పండగ ఫీలింగ్ అంతా ఇక్కడ కూడా ఫీల్ అవుతామండి. అన్నీ ఏది మిస్ అవ్వము. ఇక్కడ ఒక చిట్కా అండి, మనం బెల్లం వేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి. జనరల్గా పరమాన్నం విరిగిపోతుంది. సో స్టవ్ ఆపుకుని బెల్లం వాటరు మనము వడపోసుకోవాలండి. అది మొత్తం కొంచెం బాగా కలుపుకున్న తర్వాత అన్నంలో అంతా బెల్లం వాటర్ కలిసిన తర్వాత మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి నాకు ఎంత పలచగా వచ్చిందో, అస్సలు విరగలేదు, చాలా చక్కగా వచ్చింది. నేను మళ్ళీ అదంతా కలిసిన తర్వాత పొయ్యి ఆన్ చేసుకుని బాగా ఉడికించుకున్నానండి. తర్వాత డ్రై నట్స్ వేసుకున్నాను. ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడదండి, ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.